Hello everyone, how are you all? I hope you are all good. So, children, మనం లాస్ట్ క్లాసెస్లో మనం టెన్సెస్ చెప్పుకున్నాం కదా. సో మనకి ఈరోజు ఇక్కడ మన టెక్స్ట్ బుక్లోనే మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో మనకి ఎందుకంటే టెన్సెస్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ ఫస్ట్ సెమిస్టర్ పార్ట్ సి బుక్. ఓకే, ఫస్ట్ సెమిస్టర్లో పార్ట్ సి బుక్. ఇక్కడ మనం లెసన్ ఏంటి, ఫిఫ్త్ లెసన్ ద మ్యాజిక్ పార్ట్ లెసన్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం. దీంట్లో కూడా ఇక్కడ ఈ గ్రామర్ పార్ట్ ఇంకా ఇది పిక్చర్ స్టోరీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ద నెక్స్ట్ పార్ట్ ఇన్ దిస్ గ్రామర్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనం ఆల్రెడీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి టెన్సెస్ చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ ఫస్ట్ సెమిస్టర్ పార్ట్ సి బుక్, part C and page number 22. First semester part C book and page number 22. All of you take this page. So ఇక్కడ మనకి present perfect tense గురించి, present perfect continuous tense గురించి ఇచ్చాడు. సో ఈ present perfect continuous tense అనేది ఏ టెన్స్ కిందకి వస్తుంది? దిస్ కమ్స్ అండర్ present tense. present tense లో ఇది ఒక సబ్ టెన్స్ కదా. మనం ఆల్రెడీ ఈ టెన్సెస్ అన్ని చెప్పుకున్నాం. కాకపోతే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు కాబట్టి మనం ఒకసారి ఇంకో రివిజన్ లాగా అవుతుంది, ఇంకొకసారి గుర్తు తెచ్చుకుంటుంటుంది కాబట్టి ఇది చెప్పుకుందాం. సో ఇక్కడ మనకి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి మనం ఇంతకుముందు ఫార్ములాస్ కూడా చెప్పుకున్నాం. ఏంటది? ఫస్ట్ ఒకసారి నేను ఫార్ములా రాస్తాను చూడండి. సబ్జెక్ట్ నెక్స్ట్ has or have plus main verb next remaining as extra. So this is the main formula for present perfect continuous tense. Subject has గాని have గాని మనం ఎక్కడ వస్తుంది చెప్పుకుందాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. has or have అనేది వస్తుంది. నెక్స్ట్ బీన్, ఇంకా మెయిన్ వర్బ్, నెక్స్ట్ రిమైనింగ్ మనం ఏ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం దాన్ని మనం రిమైనింగ్ ఎక్స్ట్రా మ్యాటర్గా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్ బట్టి మనకి ఇక్కడ కొన్ని ఫస్ట్ ఒక సెంటెన్స్ ఉంది చూడండి. ఫస్ట్ సెంటెన్స్ ఏముందంటే ఇక్కడ This boy has been watching the match for 4 hours. Watching match for 4 hours. So this is the first sentence. The meaning ఏంటి? This boy has been watching the match for 4 hours. అతను 4 గంటల నుంచి అంటే 4 hours నుంచి మ్యాచ్ చూస్తూనే ఉన్నాడు. సో దట్ ఈస్ ద సెంటెన్స్. ఎవరు చూసేది? దిస్ బాయ్ has been watching the match for 4 hours. అంటే అబ్బాయి 4 గంటల నుంచి మ్యాచ్ అంటే ఏదో ఒక గేమ్ చూస్తూనే ఉన్నాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. సో నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. We have been living in Guntur since సో ఇవి మనకు ఇక్కడ ఇచ్చిన 2 సెంటెన్సెస్.
మనకి ఇచ్చిన 2 సెంటెన్సెస్ 2 ఎగ్జాంపుల్స్ ఇవే. ఈ సెంటెన్స్ లో ఏముంది చూడండి, దిస్ బాయ్ హ్యాస్ బీన్ వాచింగ్ ద మ్యాచ్ ఫర్ 4 hours. అతను 4 గంటల నుంచి మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. వి హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు సిన్స్ 1980. మేము 1980 నుంచి ఎక్కడ జీవిస్తున్నాం? లివింగ్ అంటే ఏంటి? జీవించడం. ఎక్కడ? గుంటూరులో. మేము 1980 అప్పటి నుంచి అక్కడే గుంటూరులోనే నివసిస్తూ ఉన్నాం అని దాని మీనింగ్. సో ఇక్కడ ఈ సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటో చూడండి. సో ఇక్కడేమో మనకి హ్యాస్ బీన్ అని ఉంది, ఇక్కడ హ్యావ్ బీన్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ ఫర్ అని ఉంది, ఇక్కడ సిన్స్ అని ఉంది. ఓకే, దిస్ బాయ్ అంటే ఆ అబ్బాయి, ఇక్కడ వి అంటే మేము. ఇక్కడ ఇవి 2 సబ్జెక్ట్స్. తర్వాత హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ అనేది డిఫరెంట్. ఇక్కడ మధ్యలో చూడండి మెయిన్ వర్బ్ మనం సబ్జెక్ట్ ఇక్కడ రాస్తున్నట్లుగానే ఉంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ సబ్జెక్ట్. సో ఇక్కడ వి అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్. ఓకే, నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఇది, నెక్స్ట్ ఇది కూడా మెయిన్ వర్బ్. ఇక్కడ వరకు అయిపోయింది కదా. సో దిస్ ఈజ్ ఆల్ ద రిమైనింగ్. కాకపోతే ఇక్కడ మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫర్ అండ్ సిన్స్. మనకు వచ్చిన ఫస్ట్ డిఫరెన్స్ ఇది కదా. సో ఇక్కడ హ్యాజ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ హ్యాడ్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ హ్యాజ్ అనే వర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ మీకు కింద ఒక టేబుల్ కనిపిస్తుంది చూడండి. టేబుల్ అంటే ఒక చిన్న రెక్టాంగిల్ షేప్లో ఉంది చూడండి. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్. ఓకే, దానికి బ్రాకెట్ లాగా పెట్టి మనం దేనికి మార్క్ చేశాడు? హ్యాస్ బీన్ అనే వర్డ్కి మార్క్ చేశాడు. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్. ఓకే, అంటే హీ కానివ్వండి, లేకపోతే షీ, లేకపోతే ఇట్ ఆర్ సింగులర్ నౌన్స్. హీ అంటే ఎవరు? అతను. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది లేకపోతే ఇది. సింగులర్ నౌన్స్ అంటే ఏదైనా ఒకటే ఉన్న, ఇప్పుడు ఒక పర్సన్ కావచ్చు, లేకపోతే ఒకటే యానిమల్ కావచ్చు, ఒక దాని గురించి చెప్పేటప్పుడు. సింగిల్ అంటే ఓన్లీ మనకి ఇప్పుడు సింగులర్స్ ప్లూరల్స్ తెలుసు కదా. సో అటువంటివి వచ్చినప్పుడు మాత్రమే వి విల్ యూస్ హ్యాస్ బీన్. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్. సింగులర్గా ఇక్కడ ఇది దిస్ బాయ్. దిస్ బాయ్ అంటే ఎవరు? ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఆ అబ్బాయి, ఒక అబ్బాయి కదా, ఒకటే ఉన్నాడు కదా ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్సో సింగులర్ నౌన్, ఒకటే ఉన్నాడు కదా. మనం ఒకవేళ ఇది ప్లూరల్ చేయాలంటే మనం ఏం చేయాలి? దీన్ని మనం ప్లూరల్ వర్డ్గా కన్వర్ట్ చేయాలి. మనం ఏం చేయాలి? దిస్ ఉంది, దిస్ అంటే ఇది. సో ఎక్కువ మంది చేయాలంటే ఏం చేయాలి? దీస్, దిస్ అంటే ఇది, దీస్ అంటే ప్లూరల్ అవుతుంది కదా. దీస్ బాయ్ అని ఉంది ఇక్కడ, దీన్ని ఏం చేయాలి? దీస్ బాయ్స్. అప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ అనేది ఏమైంది? ప్లూరల్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు హ్యాస్ అనేది హ్యావ్ కిందకి చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి సింగులర్ ఉంది కాబట్టి నౌన్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనం హ్యాస్ అనే వర్డ్ రాసుకున్నాం. సో అర్థమైంది కదా హ్యాస్ బీన్ ఎందుకు రాస్తాం అనేది. హ్యాస్ బీన్ ఎప్పుడు రాస్తామంటే హీ, షీ, ఇట్ ఈ 3 వర్డ్స్ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే సింగులర్ నౌన్స్ ఏదైనా సింగులర్ నౌన్ ఉన్నప్పుడు. ఇక్కడ దిస్ బాయ్ ఉంది కాబట్టి దిస్ బాయ్, లేకపోతే దిస్ లేడీ, లేకపోతే ఇంకా ఏదైనా అట్లా మనం చెప్పినప్పుడు అట్లా హ్యాస్ బీన్ అని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ హ్యావ్ బీన్. మళ్ళీ అదే టేబుల్లో చూడండి, ఐ, వి, యు అండ్ దే. ఓకే, చూడండి అక్కడ మనకేమి ఇచ్చాడు? ఇంకా ఐ, వి, యు, దే. ఇక్కడ మనం రాసుకున్నాం కదా ఇంకా దీస్, దోస్ అట్లా ఏవైనా ప్లూరల్. ఫస్ట్ ఐ అంటే నేను, ఓన్లీ నేను అనే ఒక్కటే ఇక్కడ సింగులర్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ, వి, యు. వి అంటే ఏంటి? మేము. యు అంటే మీరు. దే
మనం ఆల్రెడీ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అని క్లియర్గా చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ he, she, it. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటే నెక్స్ట్ థర్డ్ పర్సన్ వి ప్లూరల్ ఉంటుంది కదా థర్డ్ పర్సన్ సింగులర్లో. దే, దీస్, ఇంకా దోస్ అట్లా రాసుకోవచ్చు మనం డిఫరెంట్గా. సో అవి ఫస్ట్ పర్సన్ సింగులర్ అవి అట్లా ఉంటాయి. సో మనకు అదంతా అవసరం లేదు. ఇక్కడ జనరల్గా చూసుకోండి, హీ, షీ, ఇట్ ఇంకా సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యాస్ అనే వర్డ్ వాడతాం. ఐ, వి, యు ఇంకేమైనా ఏమంటారు ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు వి యూస్ హ్యావ్. ఇక్కడ మనకుంది ఏముంది చూడండి సెంటెన్స్, వి హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు సిన్స్ 1980. వి అంటే ఎవరు? మేము. సో దట్ ఈస్ ప్లూరల్, అందుకే ఇక్కడ హ్యావ్ అనే వర్డ్ యూజ్ చేశారు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చిన డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఫర్ అండ్ సిన్స్ కి ఇక్కడేమో ఫర్ అని యూజ్ చేసాం, ఇక్కడేమో సిన్స్ అని యూజ్ చేస్తున్నాం. వై? ఎందుకు అంటే ఒక్కసారి మీరు పేజ్ టర్న్ చేయండి. పేజ్ టర్న్ చేసి పేజ్ నెంబర్ 23లో చూడండి. ఓకే, ఇక్కడ మీకు పైన యూజ్ ఆఫ్ సిన్స్ ఆర్ ఫర్ అని ఉంది చూడండి. యూజ్ ఆఫ్ సిన్స్ ఆర్ ఫర్ అంటే సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఫర్ ఎక్కడ యూజ్ చేస్తాం. సిన్స్ గురించి ఏం చెప్తున్నాడు అంటే టు ఇండికేట్ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఓకే, ఏం చెప్పాడు క్లియర్గా వినండి. టు ఇండికేట్ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఒక పని, ఒక యాక్షన్, ఏదైనా ఒక వర్క్ ఒక టైంలో, ఒక ఫలానా టైంలో స్టార్ట్ అయింది అనే టైంని చెప్పాలంటే వి యూస్ సిన్స్. వీళ్ళు గుంటూరులో ఎప్పటి నుంచి ఉంటున్నారంటే ఎప్పటి నుంచి నివసిస్తున్నారు? 1980లో స్టార్ట్ చేశారు అంటే అప్పటి నుంచి నివసిస్తున్నారు కాబట్టి వి యూస్ సిన్స్. ఓకే, అండర్స్టూడ్, అర్థమైంది కదా. ఏదైనా ఒక టైం అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏముంది 1980, మీరు ఒకవేళ ఇప్పుడు ఒక సిరిపురంలో ఉంటున్నారు ఫర్ సపోజ్, తర్వాత 2018లో అలా వైరా షిఫ్ట్ అయ్యారు. ఓకే, 2018లో షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు స్కూల్కి వచ్చాక మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగితే ఏం చెప్తారు? we have been living in వైరా సిన్స్ ఎప్పటి నుంచి? 2018 నుంచి అని చెప్పాలి. సో సేమ్ ఇక్కడ we have been living in వైరా, మీరు వైరాలో ఉంటున్నారు కాబట్టి ఒకవేళ షిఫ్ట్ అయితే అట్లా we have been living in వైరా since 2018. మీరు అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? సిరిపురంలో. సో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారని అడిగారు, మీరు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారో అడగలేదు. సో దానికి వీ షుడ్ యూస్ సిన్స్. అంటే జనరల్గా మనం ఇక్కడ ఒక ఇయర్స్ అనేవి 1980 కానివ్వండి, ఏదైనా ఎప్పటి నుంచి ఉంటున్నాము అని చెప్పడానికి వి యూస్ సిన్స్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఉంది చూడండి. ఫర్ టు ఇండికేట్ టోటల్ టైం టు కంప్లీట్ అన్ యాక్షన్. ఒక టోటల్ టైంని, ఒక పర్టికులర్ టైంని మెన్షన్ చేస్తే వి యూస్ ఫర్. ఇక్కడ చూడండి, దిస్ బాయ్ హ్యాస్ బీన్ వాచింగ్ ద మ్యాచ్ ఫర్ 4 hours. అంటే టోటల్ టైం ఎప్పటి నుంచి చూస్తున్నాడు మ్యాచ్? 4 hours నుంచి మ్యాచ్ చూస్తూనే ఉన్నాడు కదా. సో ఇక్కడ మనకి ఫర్క్ ఏముంది? టు ఇండికేట్ టోటల్ టైం. 4 hours అని మనకి ఇక్కడ మెన్షన్ చేశాడా? సో అందుకే మనం ఇక్కడ ఫర్ అనే వర్డ్ యూజ్ చేశాం. సో అసలు ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు చూడండి, ద హైలైటెడ్ వర్డ్స్ టెల్స్ అస్ అబౌట్ ద సంథింగ్ దట్ హ్యాడ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ హ్యాపెనింగ్. ఈ హైలైట్ చేసిన వర్డ్స్ హ్యాస్ బీన్ వాచింగ్, హ్యావ్ బీన్ లివింగ్ అనే వర్డ్ అంటే
ఒకప్పుడు 4 అవర్స్ కి ముందు స్టార్ట్ చేసి మ్యాచ్ చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ 1980 నుంచి హ్యాస్ బీన్ లివింగ్ అక్కడే ఉంటున్నారు. ఈ వర్డ్ చేసిన ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఈ సెంటెన్సెస్ ఏమున్నాయంటే ఒక టైం అనేది 4 అవర్స్ ముందు మ్యాచ్ చూడడం స్టార్ట్ చేసి ఇంకా చూస్తూనే ఉన్నాడు. 1980 నుంచి అక్కడే ఉంటూ ఉన్నారు. సో దీస్ ఆర్ ద వర్డ్స్. ఏంటి వర్డ్స్ ని ఏమంటాము? పాస్ట్ లో యాక్షన్ స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఇప్పటికీ జరుగుతూనే ఉంటే వి కాల్ ఇట్ యాస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఉన్నాయి చూడండి. దే లివ్డ్ ఇన్ గుంటూరు ఫర్ 20 years. ఓకే, దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు ఫర్ 20 years. వాళ్ళు 20 years వరకు గుంటూరులో ఉన్నారు అనేది ఫస్ట్ సెంటెన్స్. దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు ఫర్ 20 years. వాళ్ళు 20 years నుంచి గుంటూరులోనే ఉంటూ ఉన్నారు అని చెప్పారు. సో ద ఫస్ట్ సెంటెన్స్ టెల్స్ us they are not living in గుంటూరు anymore. ఆ ఫస్ట్ సెంటెన్స్ ఏముంది ఇక్కడ? దే లివ్డ్ ఇన్ గుంటూరు ఫర్, వాళ్ళు ఒకప్పుడు 20 years ఆ గుంటూరులోనే నివసించే వాళ్ళని ఫస్ట్ సెంటెన్స్ చెప్తుంది. సెకండ్ సెంటెన్స్ ఏం చెప్తుంది? దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు ఫర్ 20 years నుంచి వాళ్ళు గుంటూరులోనే నివసిస్తూ ఉన్నారని సెకండ్ సెంటెన్స్ చెప్తుంది. సో దిస్ ఈస్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనం ఇక్కడ 2 డిఫరెన్స్ ఏంటో చెప్పుకున్నాం కదా ఈ రెండు సెంటెన్స్ మధ్యలో. ఒకటి ఏంటంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఎక్కడ యూజ్ చేస్తామని, నెక్స్ట్ ఫర్ అండ్ సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తామని. సో మీకు ఇక్కడ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్ అంటే వర్క్ ఇచ్చాడు, బుక్ లోనే ఇచ్చాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. ఇక్కడ మనకి వర్బ్ ఫార్మ్స్ ఇచ్చాడు చూడండి. మెయిన్ వర్బ్స్ వర్క్, స్లీప్, క్రై, స్విమ్, సింగ్. ఇక్కడ మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే షీ ఉంది. షీ అనే వర్డ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? హీ, షీ, ఇట్. షీ వచ్చినప్పుడు మనకి ఏం యూజ్ చేస్తాం? హ్యాస్ బీనా, హ్యావ్ బీనా? మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ షీ ఉంది కదా, నేను ఇప్పుడు దీన్ని చెప్తున్నాను చూడండి. దీన్ని ఇదొకటైతే షీ ఉంది, షీ కమ్స్ అండర్ ఫర్ హ్యాస్. సో నేనేం రాస్తానంటే ఇక్కడ ఈ ఫస్ట్ బ్లాంక్ చూడండి. సో ఫస్ట్ బ్లాంక్ షీ వచ్చినప్పుడు ఏం రాయాలి? హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్. వర్క్ ఫామ్ ఏముంది ఇక్కడ? వర్క్ అని ఉంది. సో షీ హ్యాస్ బీన్ వర్క్. వర్క్ అంటే ఏంటది? పర్ఫెక్ట్ వర్క్ ఫామా? కాదు కదా. మనకి వర్క్ ఫామ్ అనేది ఎలా ఉండాలి? ఇంగ్ ఫామ్ లో ఉండాలి. సో షీ హ్యాస్ బీన్ వర్కింగ్. She has been working. So that is the first blank answer. So next, second one చూడండి. They dash sleep since morning. సో మనం దే వచ్చినప్పుడు ఏం రాయాలి? ఇక్కడ చూడండి. దే ఎక్కడ యూజ్ చేస్తాం? we use for have been. they సో ఆల్రెడీ దే మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. సో దే వచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుంది? హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్? హ్యావ్ బీన్. వర్క్ ఫామ్ ఏముంది అక్కడ? స్లీప్. సో యూ షుడ్ రైట్ దే హ్యావ్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్. అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి పడుకొనే ఉన్నారు అనేది దాని యొక్క మీనింగ్. సో కింద మనకు ఉన్నాయి చూడండి. లత. లత అంటే ఎవరు? సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఏం రాయాలి? యూ షుడ్ రైట్ హ్యాస్ బీన్. అక్కడ ఉన్నది ఏంటి? క్రై. క్రైకి మనం ఇన్ఫార్మ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇట్ బికమ్స్ క్రైయింగ్. సో లత హ్యాస్ బీన్ క్రైయింగ్. ఓకే, అట్లా. వి అంటే ఏంటి? వి అనేది మళ్ళీ ప్లూరల్. నెక్స్ట్ ప్రియా. ప్రియా ఈస్ సింగులర్ నౌన్. ప్రియా అంటే ఎవరు? ఆమె ఒక్కతే కదా. ప్రియా సరే ఒక ఇద్దరు లేరు కదా. సో ఇట్ ఈస్ ఆల్సో సింగులర్ నౌన్. సో మీరు కూడా అలా చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ పేజ్ టర్న్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇంకా 5 blanks ఇచ్చాడు. ఇక్కడ మీరు ఏం రాయాలంటే ఆల్రెడీ మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ బీన్ యూజింగ్ దిస్ పెన్. అంటే మొత్తం సెంటెన్స్ ఇచ్చాడు. ఇక్కడ మిమ్మల్ని ఏం రాయమంటున్నాడంటే ఫర్ ఎక్కడ వస్తుంది, సిన్స్ ఎక్కడ వస్తుంది. యూ షుడ్ రైట్ దిస్ టూ. ఫర్ ఎక్కడ యూజ్ చేస్తాం, సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది రాయాలని ఉంది. సో నేను ఫస్ట్ సెకండ్ బ్లాంక్ నేను చెప్తాను. ఫస్ట్
మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ బీన్ యూజింగ్ దిస్ పెన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాడంట, 1988. అంటే స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ద ఒక ఇయర్ ని చెప్తే మనం ఏం రాయాలి, వి షుడ్ రైట్ సిన్స్. ఓకే, వాట్ వి షుడ్ రైట్, వి షుడ్ రైట్ సిన్స్. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ యూజింగ్ ద అంబ్రిల్లా డాష్ 4 years. ఇక్కడ మనకి ఫర్ యూజ్ చేయాలంటే ఏం కావాలి, టోటల్ టైం. ఒక టోటల్ టైం ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టోటల్ టైం అంటే 4 years నుంచి అదే అంబ్రెల్లా యూజ్ చేస్తుంది. సో వి షుడ్ రైట్ ఫర్. అర్థమైంది కదా, సిన్స్ ఎక్కడ యూజ్ చేయాలంటే ఒక స్టార్టింగ్ టైం ఆఫ్ ద వర్క్. ఇక్కడ 1980 ఉంది కాబట్టి వి యూజ్డ్ సిన్స్. ఇక్కడ 4 hours ఒక టోటల్ టైం ఉంది కాబట్టి వి యూజ్ ఫర్. అలాగే మీరు రిమైనింగ్ 3 blanks ఇక్కడ కూడా 3 blanks రాసి నాకు వర్క్ పంపించాలి. సో దట్ ఈస్ యువర్ వర్క్ టుడే. మనకి ఈ క్లాస్తో మనకి ఈ పార్ట్ సి బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ బుక్ నేను రేపటి క్లాస్లో నేను చెప్తాను. సో దట్ ఈస్ యువర్ వర్క్. బై.